వియస్ ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా 12 రాశుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం వ్యయం ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి దాని గురించి అన్నీ కూడా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అయినటువంటి శ్రీ పల్లెపు రాజేశ్వర శర్మ గారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే గురుగారు. ఇక సింహరాశి వారికి అయితే ఈసారి బేషుగ్గా ఉండబోతుందా, ఎలా ఉంటుంది వాళ్ళకి? 5వ రాశి సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు ఇంకా భిన్నంగా ఉన్నాయి. 2 ఆదాయం 14 వ్యయం. మీ యొక్క ఆదాయం అంతా వారికి ఇవ్వాల్సిందే కర్కాటక రాశికి, మీ తర్వాత వారు కాబట్టి. కనుక వీరు రాజపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి. 2 రాజపూజ్యం 2 అవమానం. వీరికి ఈ సింహరాశి వారికి సప్తమాన శని, అష్టమాన రాహు, సింహానికి ద్వితీయంలో కేతు, బృహస్పతి ప్రస్తుతానికి భాగ్యంలో ఉండి మంచి స్థితిలో ఉన్నప్పటికీ మారుతున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉండక తప్పవు వారికి. ఒక్క వృత్తి విద్యల్లో ఉన్న వారికి మాత్రమే కొంతవరకు అనుకూలం. కానీ విదేశాలకు వెళ్ళాలనిసినటువంటి వారికి, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారికి ఇబ్బందులు కలగడానికి అవకాశం. సప్తమాన శని కాబట్టి అవివాహితులకు ఇంకా ఆలస్యం కావడానికి అవకాశం. ఈ కాలంలో బ్రహ్మచర్య వ్రతస్థులు పెరుగుతూ ఉన్నారు. పెళ్లితో అవసరమేముంది అనేటువంటి వారి సంఖ్య రోజుకు రోజు పెరుగుతూ ఉంది. వినారా, నాకు పెళ్ళి అక్కర్లేదు అని. అంటే నిజం, ఈ విధమైనటువంటి విధానము చాలా మంచిదిగా. ఎప్పుడైనా కానీ చతుర్నా ఆశ్రమం యాంతి గారహత్యం శ్రేష్టముత్తమం చెప్పబడింది. గారహత్యం అంటే ఈ యొక్క గృహస్థాశ్రమం. గృహస్థ ఆశ్రమం అనేటువంటిది వివాహ జీవితమే చాలా ముఖ్యమైనటువంటి అంశము. మనిషి జీవితాన్ని ఒక క్రమబద్ధంగా చక్కగా ఒక బాధ్యతాయుతంగా నేను మనిషిని అనేటువంటి విధంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉండేటువంటి విధానము ఈ యొక్క వివాహ ధర్మము. వివాహం అనేటువంటిది ఒక ధర్మపూరితమైనటువంటిది. అవి ఇంకా కూడా లోపించడానికి అవకాశము. ఈ సింహరాశి వారు దీనికి ఉదాహరణ పూరితులు అవుతారు. ఇప్పుడు అంటే నాకు వద్దు వివాహము అనేటువంటి వారికి 35 ఏళ్ళు వచ్చినా పూర్వకాలంలో ఒక 4 సంవత్సరాల క్రితం పురుషులే ఉండేటువంటి వారు. ఇప్పుడు ఈ స్త్రీల సంఖ్య కూడా పెరుగుతుంది. కనుక 30 ఏళ్ళు వచ్చిన స్త్రీలు సర్వసామాన్యంగా చూడవచ్చు మనం. అట్లాంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేనైతే కాత్యాయనీ వ్రతము వీరు చేయడం చేత ఆ ఇబ్బందులు పోతాయి. కుటుంబంలో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి ఏర్పడతాయి. చక్కనైనటువంటి జీవితం గడుపుతారు ఈ సింహరాశి వారు. ఓకే గురుగారు.